ఒక్కరికి ఇదే కనుక తెలిస్తే కల్తీ జరగలేదు, కేవలం అక్రమాలు మాత్రమే జరిగాయని తెలిస్తే వాట్ నెక్స్ట్? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మొత్తం హిందువులంతా ఈ ఆరోపణలను చేసినటువంటి వాళ్లను చీదరించుకుంటారు, చీత్కరించుకుంటారు, అసహ్యించుకుంటారు. ఇంత పాపానికి కూడా రాజకీయానికి చేస్తారా? రాజకీయం కోసమని దేవుణ్ణి వాడుకుంటారా నన్ను? టీటీడీ నియమ నిబంధనల్ని మేము చాలా కఠినతరం చేసినాము. అవి కూడా ఈ ప్రభుత్వానికి తెలుసును. కావాలంటే మా హయాంలో ఎంత కఠినతరం చేశామో మీరు చూడొచ్చు. మేము కఠినతరం చేయకుండా ఉండి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం. ఎన్డీడీపీ ఆ రిపోర్టు చాలా స్పష్టంగా ఆవు బలహీనంగా ఉన్నా, ఆవుకు పెట్టేటువంటి తిండిలో ప్రోటీన్లు ఎక్కువైనా, ఆవు తినేటువంటి గడ్డిలో తేడాలున్నా కూడా ఈ రకమైనటువంటి రిపోర్టులే వస్తాయి. మా నివేదిక 100% కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు అని టీటీడీ పంపినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి నిర్ధారణలోనే ఎన్డీడీపీ ఇచ్చినటువంటి రిపోర్టు. టీటీడీకి తెలిసే అవకాశం ఉంది. ఏముంది? అది 3 కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ లేకపోతే ఆ కొనుగోళ్ల వ్యవస్థ ఎవరు టెండర్ వేశారు అతి తక్కువ ధరకు అన్నదానితో పాటు ఆ నెయ్యి సరైనటువంటిదా కాదా అన్నటువంటి నిర్ధారణ వరకు టీటీడీకి పరిమితం. బయట జరిగేటువంటి విషయాలు టీటీడీ ఎప్పుడు నిర్ధారించుకుంటుంది? ఈ రకమైనటువంటి విచారణలకు ఆదేశించినప్పుడు, విచారణలు జరిగినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి ఏంది అన్నది. ఇంత జరిగినా కూడా దీనికి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది. సిట్ నిర్ధారణలో ఆ విషయాన్ని కూడా చెప్పలా. అంతేకాకుండా మా హయాంలో ఈ నెయ్యికి సంబంధించినటువంటి ల్యాబ్కు సంబంధించి నాణ్యతను నిర్ధారించడానికి గతంలో కేవలం టీటీడీ హెల్త్ ఆఫీసర్ మాత్రమే ఉండినారు. కానీ మా హయాంలో నిపుణుల కమిటీని కూడా వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే ఒక కమిటీని కూడా నియమించటం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మేము లడ్డులో కొవ్వు కలపమని నిపుణుల్ని పెట్టుంటామా? ఏమని? ఎవరి రిపోర్ట్లో? ఏ కమిటీ? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కమిటీలో సాక్షాత్తు సుప్రీంకోర్టు గారి న్యాయమూర్తులే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మీరు ఏమాత్రము నిర్ధారణ కాకుండానే ఎలా లడ్డూలో కొవ్వు కలిపారు, పంది కొవ్వు అని చెబుతారు అని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇప్పుడున్నటువంటి రిమాండ్ రిపోర్టు మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రిమాండ్ రిపోర్టులో ఎక్కడ టీటీడీకి ఆ లడ్డు తయారైనటువంటి లడ్డులో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినట్టు ఆ రిపోర్టులో లేదు. టీటీడీకి పంపినటువంటి ఏఆర్ డైరీ నెయ్యి నాణ్యత లేదు అని రిజెక్ట్ కాబడ్డది. అది జూలై 24లో పంపినటువంటి నెయ్యి. అంతకు పూర్వం ఇదే ఏఆర్ డైరీ పంపించినటువంటి నెయ్యిని నాణ్యత ఉంది అని నిర్ధారించిన తర్వాత ల్యాబ్ తీసుకున్నారు. అంతకు పూర్వము మా పరిపాలనలో 19 సార్లు నాణ్యత లేనటువంటి ఏఆర్ డైరీనే కాకుండా ఇతర డైరీలు సరఫరా చేసినటువంటి నెయ్యిలో కూడా సరఫరాలో లోపాలున్నాయని
రిజెక్ట్ కాబడ్డాయి. అంతకు పూర్వము 14 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో 15 సార్లు ఈ రకంగా నెయ్యి నాణ్యత ప్రమాణాలతో లేదు అని రిజెక్ట్ కాబడ్డాయి. మీరు ఉంది అని చెప్పినారు. ఒకసారి రిమాండ్ రిపోర్ట్ చదివి వినిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. చెప్పారు కదా ఎవరు లేదని నేను చెప్తున్నాను. ఆ ప్రస్తావన లేదు. ఈ పత్రికా సమావేశంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. వాళ్ళ ఆరోపణ అండి అది. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు అది. ఎన్డీడీబీ రిపోర్టులో ఈ రకంగా